బెదిరించి బెదిరించారన్నది పోల్ల మీద బెదిరించారన్నది వార్తలు కూడా వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో, సరే నేనైతే 30% వరకు ఆంధ్ర ఓట్లు ఉన్నారని అనుకుంటున్నా, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారని అనుకుంటున్నా. వీళ్ళెవ్వరు ఓటింగ్ రాలేదు, అందుకని అది మళ్ళీ 1% మాత్రమే పెరిగింది లాస్ట్ ఎలక్షన్ కు ఈ ఎలక్షన్స్ కు. దానివల్ల నష్టపోతున్నది బీఆర్ఎస్ పార్టీ. రెండోది అంటే బీజేపీ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లను చీలుస్తుందా, కాంగ్రెస్ ఓట్లను చీలుతుందా? కాంగ్రెస్ ఓట్లే బీజేపీ వైపు రావాలి. అది 5% 6% లోపలనే ఉంటే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్. అంటే అక్కడ ఓట్లు చీలలేదు, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలలేదు. చూడాలి అంటే రౌండ్ లో రెండో రౌండ్ బీజేపీ కాస్త ఓటు శాతం పెరిగింది, అది ఎంత వరకు టచ్ చేస్తుంది అనేది చూడాలి. అది ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లను ఎక్కువ చీల్చి ఉంటే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. బీజేపీ ఓట్లు చీలితే అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. బీజేపీ ఓట్లు చీలడం అనేది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా చూడాలి. రైట్ అండి, మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో వెంకటస్వామి గారు, మొత్తం మీద కాంగ్రెస్ 2 రౌండ్లలో ఆధిక్యంలో ఉంది, బట్ 3వ రౌండ్కి వచ్చేసరికి బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నట్టుగా మాట్లాడతారు. సో ఈ ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? అండ్ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ ఆడినటువంటి గేమ్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి ఇవాళ మనం చూడబోతున్నామని చెప్తున్నారు. అజారుద్దీన్కి మంత్రి పదవి కావచ్చు, సునీత కుటుంబంలో కలహాలను మీరు హైలైట్ చేసి జనాల్లోకి తీసుకొచ్చే విషయంలో కూడా మీరు ఫెయిల్ అవుతారు. ఎన్టీఆర్ విగ్రహం షామీర్పేటలో పెడతారన్నా కూడా మిమ్మల్ని జనాలు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్దే గెలుపు అని బీఆర్ఎస్ నేతల్లో ధీమా ఉంది, ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ఎలక్షన్ అన్న తర్వాత ఏ పార్టీకి వారి ధీమా ఉంటది. వాళ్ళకు 3 సార్లు అక్కడ గెలిచినటువంటి కాన్స్టిట్యుయెన్సీ, న్యాచురల్లీ 3 సార్లు ఎమ్మెల్యే, అంటే 2 సార్లు అయితే పూర్తి టర్మ్ ఉన్నాడు, దురదృష్టవశాత్తు ఈ టర్మ్ లో ఆయన చనిపోయినారు. సో 2 సార్లు ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే ఉంటే అందులో అధికారంలో ఆయన ఫస్ట్ టైం తెలుగుదేశం గెలిచినా ఆయన జాయిన్ అయిపోయి అధికారంలో ఉన్న పార్టీ 2 టర్ములు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండడం అనేటువంటిది, అది కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఎమ్మెల్యే ఉండడం అనేది ఆడ నిర్మాణం చేసుకోవడంలో కావచ్చు, ఆడ గ్రౌండ్ లో పట్టు సాధించడంలో కావచ్చు, డెఫినెట్ గా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మేము గెలవలేదు 2 సార్లు, 3వ సార్లు కూడా ఓడిపోయినాం. సో మాకు కొంత క్యాడరు, లీడర్షిప్ అక్కడ డెఫిసిటీ ఉంది. మాకు ప్రధానంగా ఉన్నటువంటి పీజీఆర్ గారి అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు. వారి పీజీఆర్ గారి యొక్క ప్రభావము వారి అబ్బాయి ఉంటే వేరే తిరిగి ఉంది. సో ఆయన పోవడం కూడా మాకు ఒక నెగిటివ్ పాయింట్ వాస్తవంగా చెప్పాలి. సో ఈ అన్నిటి నెగిటివ్స్ లో బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, తప్పు కూడా ఏం లేదు. బట్ ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి లాస్ట్ టైం ఎలక్షన్ మేము వెనకబడిపోయి 3rd ప్లేస్ లో పోయినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మేము ఫస్ట్ ఫేజ్ కి రావాలంటే మేము ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది. ఆ శ్రమ మేము చేసినాం. ఇప్పుడు మా ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరు చైర్మన్లను గత 3 నెలలుగా 3.5 నెలలుగా మేము అక్కడ డిప్లాయ్ చేసింది. సో గ్రౌండ్ లెవెల్లో మాకేదైతే గ్రిప్ లేదో, మాకైతే బేస్ లేదో, ఆ బేస్ సంపాదించడంలో మా కార్పొరేషన్ చైర్మన్స్ 100% సక్సెస్ అయినారు. దాని కారణంగా ఇవాళ మేము పోటీ చేయడమే కాదు, ఇలా మేము బయటపడి గెలిచే అవకాశాన్ని మేము అందిపుచ్చుకోగలుగుతున్నాం. సో మా శక్తియుక్తులన్నీ ఉపయోగించిన, ఇప్పుడు మీరు ఎవరు చర్చలో ఎవరు ఆరోపణ చేసినా చేయకపోయినా మా శక్తియుక్తులన్నీ ముఖ్యమంత్రి గారితో మాకున్న శక్తిని అంతా ఉపయోగించాం. ఎన్నికంటే ఏంటంటే గెలవాలనుకుంటాం కదా, గెలవాలనుకున్న మనకున్న అన్ని అస్త్రశస్త్రాలు అన్నింటినీ ఉపయోగించాం. బీఆర్ఎస్ బీజేపీ చెప్పేది కూడా అదే. ఎందుకు అంత సర్వశక్తులు వడ్డాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సీఎం కూడా రంగంలోకి దిగి ప్రచారం చేయాల్సినంత అవసరమైంది. మేము అధికారంలో ఉన్నాము, ప్లస్ మేము ఆ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నాం. అవసరమైందని అంటే
అది 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 ఒక అర్థరహితమైనటువంటి కోసం గంత అవసరం ఏముంది అని అంటే మీకేం అవసరం ఉంది మరి